ఎప్పుడైనా అనుకున్నారా? ఏఐ ఒకవేళ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని దాటేస్తే ఏమవుతుంది? మన మీద కంట్రోల్ తీసుకుంటుందా? 'రోబో' సినిమా చూసే ఉంటారు కదా మీరు. దాంట్లో లాస్ట్‌లో రోబోస్ అన్నీ కూడా హ్యూమన్స్ మీదకి తిరగబడతాయి. అంటే కంట్రోల్ వాళ్ళే తీసుకొని ప్రపంచాన్ని. అలా ఒకవేళ జరిగితే ఏమవుతుంది? దీని గురించి ఎప్పుడైనా మీరు థింక్ చేశారా? చేసుంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని షేర్ చేసుకోబోతున్నాను దీనికి రిలేటెడే. అదే ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మీరు ఏఐ గురించి వినే ఉంటారు. ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి ఏఐ టూల్స్. చాట్‌జీపీటీ కానివ్వచ్చు, ఇంకా చాలా ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడ చూసినా అందరూ ఏఐ గురించే మాట్లాడుతున్నారు. ఏఐ లైఫ్ స్టైల్‌లో ఒక పార్ట్ అయితే అయిపోతుంది అందరికీ. బట్ ఏజీఐ అనేది కానీ అచీవ్ అయితే, అంటే ఏఐకి అడ్వాన్స్ అనుకోవచ్చు ఏజీఐ. ఒకవేళ అచీవ్ అయితే మనం చాలా డేంజర్స్ చూడాల్సొస్తుంది. అండ్ కొన్ని మంచి కూడా జరుగుతాయి. అవన్నీ ఏంటో మనం ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కామన్ థింగ్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి తేడా ఏంటంటే ఆ నేమ్‌లోనే ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మన హ్యూమన్ మేడ్ ఇంటెలిజెన్స్. మనము ఇస్తాం. ఒక ఏఐ అంటే ఒక సాఫ్ట్‌వేర్‌కో, ఒక ప్రోగ్రామ్‌కో ఆర్ ఒక మెషిన్‌కో మనం ఇంటెలిజెన్స్ ఇస్తాం. ట్రైన్ చేస్తాం డేటాతో. దాన్ని బేస్ చేసుకొని అది వర్క్ అవుతుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దానికేంటి, ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద డేటా, అది కరెంట్ అఫైర్స్ కానివ్వచ్చు, ఆర్ బుక్స్ కానివ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ట్రైన్ చేశారు. కాబట్టి అదేంటి, దేని గురించి మీరు అడిగినా కూడా మీకైతే ఆన్సర్ చేస్తుంది. ఇది ఏఐ. మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, మనకు ఎంత డేటా ట్రైన్ అయిందో దాంతో పాటు కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అదే ఏఐకి మనకు డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. దానివల్లే కొన్ని జాబ్స్ ఏంటంటే, అంటే ఏఐ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే కొన్ని క్వాలిటీస్ వల్ల. ఆ క్వాలిటీస్ ఏంటి? ఒకటి కామన్ సెన్స్. ఏఐ ఏంటంటే ప్రతి ఒక్కటి లాజిక్స్‌తో ఆలోచిస్తుంది. ఎందుకంటే దాన్ని డేటాలో ట్రైన్ చేసుంటారు కాబట్టి దానికి లాజిక్స్ తప్ప ఇంకేమీ తెలియవు. లాజిక్ లేకపోతే అది చేయదు. బట్ మనకేంటంటే కొన్ని లాజికల్ నుంచి బయటకొచ్చి మరీ చేస్తాం. అదే హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇంకొకటి కాజ్ అండ్ ఎఫెక్ట్ బేస్డ్ థింకింగ్ అంటారు. అంటే ఒకటి జరగడం వల్ల పరిణామాలేంటి అని మనం ఆలోచిస్తాం ఏదైనా చేసే ముందు. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ బేస్డ్ థింకింగ్ అంటాం. ఏఐ అలా చేయదు. ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి దూకేయి అంటే దూకేస్తుంది. బట్ మనం దూకలేము. ఇంకా దూకితే మనం చచ్చిపోతామని మనకు తెలుసు కదా! ఇదే కాజ్ అండ్ ఎఫెక్ట్ బేస్డ్ థింకింగ్. ఈ 2 ట్రైట్స్ వల్ల మనుషులకి, మెషిన్స్‌కి డిఫరెన్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ ఏఐకి ఈ 2 క్వాలిటీస్ వస్తే ఏమవుతుంది? అదే ఏజీఐ. అంటే ఎప్పుడైతే ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఏజీఐ అంటాం. లెట్స్ సపోజ్ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రియాలిటీలో అయితే అప్రూవల్స్ ఇంకా రాలేదు వాటికి. ఎందుకంటే ఇంకా చాలా వరకు ప్రోటోటైప్ ఫేజ్‌లో కానివ్వచ్చు, ట్రైనింగ్ ఫేజ్‌లో కానివ్వచ్చు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇప్పుడు హెవీ ట్రాఫిక్ రోడ్స్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తిరగట్లేదు. వాటికి ఇంకా కూడా అప్రూవల్ అయితే లేదు. ఎందుకంటే ఇంకా ఆ స్టేజ్‌కి అయితే రాలేదు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఎందుకు? ప్రెజెంట్ ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ట్రైన్ అయితే అవుతున్నాయి. బట్ మనుషులు డ్రైవ్ చేసినట్టు చేయాలి అంటే దానికి మనకున్న ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ బేస్డ్ థింకింగ్ కానివ్వచ్చు, కామన్ సెన్స్ కూడా ఉండాలి కొంచెం. జస్ట్ డేటా ఉంటే సరిపోదు. ఇలాగా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఏజీఐ కానీ వస్తే మనుషులు పని లేకుండా జరగగలిగేవి. సో అసలు ఈ ఏజీఐ అంటే ఎప్పుడు అచీవ్ అవుతుంది అంటే, ఏజీఐకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంకా కూడా డేటాతో పాటు ఎక్స్‌టెన్సివ్ ట్రైనింగ్ కూడా అవసరం. ఓన్లీ డేటానే కాకుండా ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ థింకింగ్ కానివ్వచ్చు, ఇలాంటివి కావాలి. అంటే కొంత టైం పడుతుంది. మేబీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో వచ్చేసినా మనం ఆశ్చర్యపోలేదు. ఆర్ రేపో ఏదో ఒకటి లాంచ్ చేసినా ఆశ్చర్యపోలేదు. ఈవెన్ ఓపెన్ ఏఐ, ఈ చాట్‌జీపీటీని కనిపెట్టిన సంస్థ ఓపెన్ ఏఐ కూడా ఈ ఏజీఐ అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు చాట్‌జీపీటీలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రతి ఏఐ టూల్స్‌లోనూ ఒక లిమిటేషన్ అయితే ఉంది. ఆ లిమిటేషన్ పోగొట్టడానికైతే చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. ఓన్లీ బిగ్ కంపెనీస్ మాత్రమే చేయగలవు. ఎందుకంటే చాలా డేటాతో లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఈ ఏజీఐ అచీవ్ అయితే ఏమేం పాసిబిలిటీస్ ఉండొచ్చు అంటే, మనుషులకి సాధ్యం కానివి ఏజీఐ చేయగలదు. అంటే లెట్స్ సపోజ్ ఏదైనా ఒక సీరియస్ కాంప్లికేషన్ ఉంది, హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, ఒక ట్యూమరో, ఒక క్యాన్సరో ఏదో ఒకటి సీరియస్, అది డాక్టర్స్ చేయలేమని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళకున్న లిమిటేషన్‌లో వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ప్రతి డాక్టర్, ఏ డాక్టర్ తీసుకున్నా వాళ్ళ ఒక లిమిటేషన్ వరకు మాత్రమే వాళ్ళు నేర్చుకోగలరు, చదవగలరు. ప్రతి ఒక్క మెడికల్ రిలేటెడ్ థింగ్ ఒక డాక్టర్‌కి తెలియాలని రూల్ లేదు. బట్ అలా ఎవరికైనా తెలిస్తే ప్రతి ఒక్క కాంప్లికేషన్, ప్రతి ఒక్క ఫీల్డ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా చేస్తే ఎలా నార్మల్ అవుతుంది అని తెలిస్తే ఏ జబ్బుకైనా కూడా ఈజీగా సొల్యూషన్ అయితే ఉంటుంది కదా! ఏదైనా నయమైపోతుంది కదా! ఏజీఐ తలుచుకుంటే అది చేయగలదు. ఎందుకంటే మనిషికి ఉండే ఒక లిమిటేషన్ ఏంటి? మన మెమరీ పవర్.
ఆర్ మన డేటా అనుకోవచ్చు, డేటా స్టోరేజ్ కెపాసిటీ మనం కొంతవరకు స్టోర్ చేసుకోగలం. మనిషి తలుచుకుంటే ఏదైనా నేర్చుకోగలుగుతాడు, బట్ ప్రతిదీ నేర్చుకోలేడు కదా. బట్ ఏజీఐ తలుచుకుంటే ఏదైనా నేర్చుకోగలుగుతుంది, అలానే ప్రతి ఒక్కటి నేర్చుకోగలుగుతుంది. ఇదే ఏజీఐకి మనుషులకి ఉన్న డిఫరెన్స్. సో ఏజీఐకి మనిషితో సమానంగా థింక్ చేసే క్యాపబిలిటీ వస్తే ఏదైనా చేయగలదు. ఇప్పుడు సర్జరీస్ ఈజీగా చేయగలదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మనకు అసలు ఇంకా డ్రైవర్స్ అవసరం లేదు, ఆర్ మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఏఐ. స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇప్పుడు మార్స్లోకి వెళ్ళడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రపంచం అంతా కూడా. బట్ ఏజీఐ తలుచుకుంటే ఏ ప్లానెట్కైనా కూడా వెళ్ళగలుగుతాం. ఇంకా మీరు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా తీసుకోండి, ఏజీఐ సాల్వ్ చేయగలుగుతుంది. ఎందుకంటే దానికి లిమిట్లెస్ డేటా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, అలానే మనిషిలా ఆలోచించగలుగుతుంది. ఈ 2 ట్రైట్సే ఏజీఐని చాలా పవర్ఫుల్ అయితే చేస్తాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఏజీఐ వస్తుంది, అన్నీ పాజిటివ్సే కనిపిస్తున్నాయి కదా. బట్ నెగిటివ్స్ ఏంటి అంటే, ఒక్కవేళ ఇప్పుడు మనిషి తలుచుకుంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్స్ని తయారు చేయగలం. మనిషిలానే ఏజీఐ ఆలోచిస్తే అది కూడా చేయగలదు కదా. అప్పుడు ఒక్కవేళ మనుషులను కంట్రోల్లోకి తీసుకుంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రోబో సినిమాలో రోబోట్స్ తీసుకున్నట్టు జరిగితే ఇక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది. దీన్నే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ అంటారు, లేదా సింగులారిటీ అంటారు. ఏంటి సింగులారిటీ అంటే, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏ టెక్నాలజీ అయినా కూడా మనిషి మేధస్సు కన్నా దాటగలిగితే దాన్నే మనం సింగులారిటీ అంటాం. అంటే మనిషి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని క్రాస్ చేస్తే ఏఐ, దాన్నే మనం సింగులారిటీ అంటాం. ఇలా జరిగితే నిజం చెప్పాలంటే ప్రాబ్లం అనే చెప్పొచ్చు, హ్యుమానిటీకే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అవి కంట్రోల్లోకి తీసుకుంటాయి మనుషుల్ని. బట్ ఇప్పుడల్లా అది వస్తుందని అయితే మనం చెప్పలేము, ఎందుకంటే ముందు ఏజీఐ అచీవ్ అవ్వాలి. ఏజీఐ అచీవ్ అయితే అంటే ఏఐ మనిషి ఇంటెలిజెన్స్ని ఈక్వల్ చేయగలిగితే తర్వాత ఇంకా కొన్ని ఇయర్స్ బట్టి ఈ సింగులారిటీ అనేది వస్తుందో లేదా అని మనం చెప్పగలం. అది కూడా ఈలోపు ఏమన్నా దానికి లాస్ వచ్చి ఏజీఐ ఇంత లెవెలే యూజ్ చేయాలి, ఆర్ దీనికి ఇంత అంటే మోరల్ యూసేజ్ ఉండాలి, ఇలాంటివి ఏమన్నా వచ్చి మనం కంట్రోల్లో చేయగలిగితే ఓకే. కానీ బట్ కంట్రోల్ చేయలేకపోతే మాత్రం ప్రపంచానికే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఓకే, ఈ సింగులారిటీ కాన్సెప్ట్ బాగానే ఉంది. ఓకే, ఈ సింగులారిటీని పక్కన పెడితే ఏజీఐ అచీవ్ అయితే మనుషులకు అసలు జాబ్సే ఉండవు. ఇది ఒక కన్సర్నింగ్ థింగ్ అగైన్. బట్ అలా అని మనకేమైనా ప్రాబ్లం అవుతుందంటే లేదు. మీకు కొంత స్థలం ఉంది, ఒక 2-3 రోబోలు మీ ఇంట్లో ఉన్నాయనుకో, ఏజీఐ బేస్డ్ రోబోస్, మీరు ఇంకే పని చేయాల్సిన అవసరం లేదు. అదే మీకు పండిస్తుంది, వండుతుంది, పనులు చేస్తుంది, డబ్బులు సంపాదించుకొని వస్తుంది, అన్నీ అవే చేస్తాయి. అంటే ఆ రోబోసే అన్నీ చేస్తాయి మీకు. ఆల్మోస్ట్ A to Z ప్రతి ఒక్కటి అవే చేస్తాయి. కాబట్టి మీరు పని చేయాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ ఫేస్ అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఇంకొక రానున్న డికేడ్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మనుషులు అవసరం లేదు, ఏ జాబ్కి మనుషులు అవసరం లేదు, అన్నీ కూడా ఇవే వచ్చేస్తాయి. అలా అవ్వాలంటే ఏజీఐ అచీవ్ అవ్వాలి ముందు. ఏజీఐ అచీవ్ అయితే ఇదైతే జరగబోతుంది, ఇది రియాలిటీ. బట్ ఏజీఐ అచీవ్ అయ్యాక ఎంత కంట్రోల్లో ఉంటున్నాం అనే దాన్ని బట్టి మనం సింగులారిటీ అనే ఫేస్కి వెళ్తామా లేదా అనేది ఉంటుంది. ఈ సింగులారిటీ అనేది చాలా డేంజర్ అండి. ఏఐలోనే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా మనిషి పరిమితిని దాటి ముందుకెళ్ళిందంటే మనం దాన్ని సింగులారిటీ అంటాం. సో అలా జరిగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమో అది కొన్నిసార్లు మనం మంచికే అవ్వచ్చు, బట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి అదైతే జరగకుండా చాలా వరకు చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఏజీఐ మాత్రం మేము ముందు అచీవ్ చేయాలని పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా కొట్టుకుంటున్నాయి. ఈ గూగుల్ కానివ్వచ్చు, మైక్రోసాఫ్ట్ కానివ్వచ్చు, ఓపెన్ ఏఐ కానివ్వచ్చు, చాలా అవే లీడింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్, డేటా లిమిటేషన్స్, ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర మాత్రమే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంత డేటా ఉంది, అంత స్టోరేజ్ కెపాసిటీ ఉంది. కాబట్టి ఇది ఏజీఐ ఇన్ జనరల్గా మనిషి ఇంటెలిజెన్స్ని మ్యాచ్ చేయగలిగితే ఏఐ, దాన్నే మనం ఏజీఐ అంటాం సింపుల్గా. ఐ హోప్ ఈ వీడియో నుంచి మీరు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ టాపిక్ అని మీరు అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలానే మన ఛానల్లో రెగ్యులర్గా మనం జాబ్స్ గురించి కానివ్వచ్చు, టెక్నాలజీస్ గురించి కానివ్వచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ గురించి కానివ్వచ్చు, మీ కెరీర్లో హెల్ప్ అయ్యే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ ఫామ్లో చేస్తూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ. సో మీరు అవి మిస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కటి మీకు అప్డేట్లా రావాలి అనుకుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.